మనం ఎన్నడూ ఇంటింట తిరిగే అలవాటు ఉండకూడదు కనుక గుర్తుపెట్టుకోవాలి. ఉండకూడదు. ముఖ్యంగా ఎవరికి? స్త్రీలకి. పురుషులంటవా ఏదో అవసరంలో నా అవసరం ఈ అవసరానికి వెళ్ళవచ్చు. స్త్రీలు ఇల్లు వదిలి వెళ్ళకూడదు. ఇంటింట తిరుగునడవచ్చు. మనకు ఉండకూడని అలవాటు ఏంటంటే స్త్రీలకి ఇంటింట తిరగకూడదు. కొంతమంది చూడండి, మంచి సాక్ష్యం ఉంటుంది. ఆమె ఎప్పుడు ఒకళ్ళ ఇంటికి ఉందానికి ఆ సాక్ష్యం, ఉందానికి ఆ సాక్ష్యం సంపాదించుకున్నావా? అమ్మా, నేను చెప్పడం కాదు కానీ కొందరికి ఆ పేరు ఉంటుంది. ఆమె ఇంకొకరింటికి రాదయ్యా, ఇంకొకరింటికి. తల్లి, ఈ రాత్రి నువ్వు ఆ పేరు సంపాదించుకోవాలి. ఇంటింట తిరగడం, అసలు బయట తిరగడం అంటేనే సైతాను గడి పని. చూడండి, వాక్యంలో ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక చదువుమా. నిబ్బరమైన బుద్ధి గలవారై, 5వ అధ్యాయం 8వ వచనం. మొదటి పేతురు 5:8. మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచు తిరుగుతున్నాడు. నువ్వు తిరిగావా, వాడి కంట పడతావు. నువ్వు తిరిగావా, వాడి చేతిలో. బయట తిరిగే వాళ్ళు ఎవరమ్మా? సైతాను. స్వచ్ఛమైన తెలుగులో చెప్తాను. బయట తిరిగే వాళ్ళు ఎవరు? కొంతమందికి చూడండి, అర్ధస్తమానం వెళ్ళబడి తిరగడం మంచి క్రమము కాదు. దయచేసి గుర్తుపెట్టుకోవాలి. నీవు నీ ఇల్లు విడిచి ఇంకొక ఇంటికి వెళ్ళడము మంచి క్రమము. అయ్యా, మరి పని ఉంటే ఎట్లా? పని ఉంటే పని దాదాపు పొద్దాకు ఉండదు కదా. ఇంటింట తిరగడం మానుకోవాలి. సంఘములమ్మా, ప్రతి స్త్రీకి ఉండవలసిన లక్షణం నీ ఇంటనే నీ ఉండాలి. నీ ఇంటనే నీ ఉండాలి. చూడండి, అదే అధ్యాయంలో 2వ వచనం. అన్నదమ్ములని యవ్వనులను, తల్లులని వృద్ధుల స్త్రీలను, అక్క చెల్లెని పూర్ణ పవిత్రతతో యవ్వన స్త్రీలను నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానించాలి. అయితే ఏ విధవరాలికైనను పిల్లలు గాని ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల, నీ ఇంటి వారిని పరిశీలన చేసుకొని పరిపాలన చేయడానికి నీ సమయమంతా హెచ్చించాలి. ఆమె నీకున్న సమయమంతా హెచ్చించాలి. దయచేసి నీవెప్పుడు బయట తిరగడానికి ఇష్టపడకుందువుగాక. నీ ఇంట నీవు. ఎందుకని? ఆ ఇల్లు కట్టే బాధ్యత దేవుడు నీకు మాత్రమే ఇచ్చాడు. నీకు మాత్రమే ఇవ్వాలి. కాబట్టి బయట తిరిగే అలవాటు మంచిది, అది మంచి క్రమము కాదు. ఇంటింట తిరగవద్దండి. దయచేసి రాత్రి వాక్యం విన్నాం కదా, చాలా మంది మైక్రో కూడా వింటుంటారు. నువ్వు రేపు ఉదయం పని లేకుండా నిలబడి తిరిగావంటే రాత్రి విన్నారు చెప్పాలి, పొద్దున్నే మర్చిపోయారు అనుకుంటా.
రాత్రి విన్న ఉదయానికి నీలో మార్పు కనపడాలి. ఆలోచించు. రెండవ లక్షణం ఏంటి? ఎవరంట? బద్ధకురాండు. బద్ధకురాండు అంటే ఎవరండి? పని స్త్రీకి ఎంత ప్రాముఖ్యమైనదంటే పని చేసే అలవాటు ఉండాలి. ఆమె బైబిల్లో ఒక ఆమె నీళ్ళు అడిగితే ఒక ఆయన ఏమడిగాడు? నీళ్ళు అడిగితే తాగయ్యని త్వరగా ఇచ్చిందంట. ఇక నీళ్ళు ఇచ్చిందంటే పోదు. బైబిల్ అంట రాయలా. ఏం చేసిందామె అంటే త్వరగా ఇచ్చేది ఉంది, చెప్పాలి. అసలు ఇవ్వకుండా ఉండేది ఉంది, విసుక్కుంటూ ఇచ్చేది కూడా. అడగగానే త్వరగా నీళ్ళు ఇచ్చి మంచి భర్తను పొందింది ఆమె. పెళ్ళి అయిందమ్మా, పెళ్లి కూతురు చేసి ఏ పని అది? త్వరగా నీళ్ళు ఇచ్చి. నువ్వే కాదయ్యా, నీ వంటలకు కూడా నీళ్ళు పోస్తా అని త్వరగా చూడండి. ఆ మాట చూద్దాం. ఆదికాండం. అందుకు ఆమె అయ్యా త్రాగుమని చెప్పి ఎట్లాంటమ్మా? నువ్వు ఎప్పుడన్నా నా నీళ్ళు ఇచ్చావా? కొంతమంది నీళ్ళు తాగుతూ బాగని చెప్పి లోపలికి ఎత్తి ఈవిడ మళ్ళీ ఊరికి పోయిందాక అదా అమ్మా, నా నిండు హృదయంతో చెబుతున్న నీ ఇంటికి వచ్చిన వాళ్ళకి హృదయపూర్వకంగా నీళ్ళు ఇవ్వు. ఆమె ఏది ఇవ్వాలి? నువ్వు ఇంకా డ్రింకులు టీలు అవి తీసి పక్కన పడి. మా ఇంటికి నాతో చదువుకున్నాడు ఒకడు వచ్చాడు. మామిడి అతను బాగా సంపాదించి ఆస్తి. నాకు లేని అలవాటు ఏంటంటే, నాకు అలవాటు లేదు. టీ నేను తాగను, వచ్చిన వాడికి ఇవ్వను. మా ఇంట్లో అలవాటు లేదు. చాలామంది ఏంటి వాళ్ళ ఇంటికి వెళ్తే టీ అనేది పెద్ద ఘనకార్యమైనట్టు, 1000 రూపాయలు వస్తువు అయినట్టు తీసి నెత్తిన పెట్టినట్టు. అసలు తీయడం, ఈ టీ తాగడాలు సగం ఆరోగ్యాలు చెడిపోతాయి. ఆకలి నాకు తెలియదు. వాడు వచ్చాడు, చక్కగా మాట్లాడుకుని వెళ్ళిపోయాడు. వాడు మా గ్రూపులో పెట్టండి ఏమని, నేను చిన్ననాటి స్నేహితుడు పలానా ఆయన ఇంటికి వెళ్తే నాకు అప్పుడు గుర్తొచ్చింది. నాకు ఇది ఒక టీ ఉంటుంది, దీనికి ఇయ్యాలా. నీళ్ళు ఇచ్చాను, మంచిగా చక్కగా నీళ్ళు ఇచ్చాను. మీ అందరికీ నా విన్నపం ఏంటో తెలుసా? సరే టీలు డ్రింకులు ఇస్తే మంచిదమ్మా, మీరు ఉన్నోళ్ళు ఇవ్వడే తప్పులేదు, నీకు తినే అలవాటు ఉందేమో. మంచి నీళ్ళు మాత్రం నీ ఇంటికి వచ్చిన వాళ్ళకు తప్పకుండా ఇవ్వాలి. యేసు ప్రభు కూడా అన్నాడు, నా పేరట గ్లాసులు చల్ల నీళ్ళు ఇస్తే ప్రతిఫలము పోగొట్టుకోడు. ఏమి ఏమన్నా టీ ఏమన్నాడా? చల్ల నీళ్ళు మంచి. చూడండి, రెక్కమ్మ అమ్మా కొంచెం నీళ్ళు ఇవ్వమంటే త్వరగా తన కడవను దించి, చెప్తుందమ్మా, చేత మీదికి దించుకొని అతనికి దాహం ఇచ్చి, మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తరువాత నీ ఒంటెలు తాగినన్ని నీళ్లు పోస్తానయ్యా. ఒంట ఎన్ని తాగుతుంది తెలుసా? చాలా ఎక్కువ. అంటే బద్ధకస్తురాలు, చెప్పండి, బద్ధకస్తురాలు. ఏ స్త్రీ అమ్మా ఈ రాత్రి జాగ్రత్తగా వినండి, నీ భర్త మెచ్చుకునేలా మారిపోయి రాత్రి ఏ స్త్రీ ఇంట పని చేసే అలవాటును అలవర్చుకుంటుందో ఆ స్త్రీ పొగడబడింది. ఆమె చూడండి, వాక్యం చూపిస్తా. సామెతల గ్రంథం 31వ అధ్యాయం. అమ్మా సామెతలు 31 13 నుండి చూడండి. చీకటికి పోయినప్పుడే 13 నుండి చూడండి. ఆమె గొర్రె బొచ్చును అవిసెనారను వెతకును,
నారగా నేస్తాడట. తన చేతులతో ఆమె పని చేస్తుంది. తన చేతులతో ఆమె అవిసె నారను పని చేస్తుంది. నీ చేత్తో నీకు చెప్తే నవ్వుతారు. ఒక ఆమె ఈ మధ్య ఫోన్ చేశాయ్యా, మా అల్లుడు వచ్చి మొరటోడు దొరికిండయ్యా. ఎలాంటోడంట? మమ్మీ ఎంతలో మొరటోడు అని. నేను ఏం చేస్తున్నాడు? నా కూతురును పొద్దున్నే లేయమంటుండయ్యా. ఎంత తప్పది చెప్పండి అమ్మా. ఎప్పుడు లేయమన్నాడంట? మధ్యరాత్రి లేయమంటే ఇబ్బంది. ఎప్పుడు లేయమన్నాడు? నేను అనుకున్నాను ఎంత పొద్దున్న లేయమంటున్నాడమ్మా. ఈ కాలపోడు కాదయ్య, అసలు పూర్వకాలపోడు. ఎప్పుడు లేవుతాడు? 9-10 లేయమంటాడు. ఏందయ్యా, ఏం చెప్పాలా? చెడపడుతుంది. బిడ్డను ఏం చేస్తుంది? పని ఏముందయ్యా? పెద్ద పని లేదయ్యా. టీ పెట్టుకొని బయట పోయి టిఫిన్ చేశాను. నా ఆఫీస్కి వెళ్తే మళ్ళీ వచ్చేదానికి అన్నం వండింది కదా. చూసారా, నేర్పుతుంది. జాగ్రత్త అమ్మా. రాయబడి చూడండి, అదే సామెతలు 31. నీకు అవసరమైన చదవాలి, నాకు అవసరమైన 18వ వచనం చదువు. తన వ్యాపార లాభము అనుభవం చే తెలుసుకొనును. రాత్రి వేళ ఆమె దీపము. రాత్రి వేళ ఆమె దీపము స్త్రీ లేచి తన చేతులతో ఏం చేయాలమ్మా? ఆమె పని చేయాలి. పాత నిబంధనలో పూర్వకాలం స్త్రీలు కూడా నార ఉడికేవారు. బట్టలు నేస్తుంటే నేతలు సహాయము చేసేవారు. ఇక 14వ వచ్చిన వర్తకపు వాడలు దూరము నుండి ఆహారము తెచ్చినట్లు. ఎక్కడంటే అక్కడ గమనించాలి. వర్తకురాలు అమ్మ ఎవరు కాదు, పని చేస్తుంది. తర్వాత వచ్చిన ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము. ఎప్పుడు లేచమ్మా? నువ్వు లేచావా? మా రక్త సంబంధికుల్లోనే డ్యూటీకి పోయి ఆడిని తింటమే. సర్వీస్ అంతా డ్యూటీకి వెళ్ళి డ్యూటీ కాడే చెప్పండి. ఈ వండేది లేదు, పంపేది సగం చేత మాట్లాడతాడు. ఏంది నీ చేత మిత్యానా? సగం పోయిందాడ ఏడా? ఉదయాన్నే లేచి వండితే ఒంటికి మంచిది చెప్పాలి. ఇంటికి బయట తింటే ఒంటికి మంచిది కాదమ్మా. ఒంటికి మంచిది చెప్పాలి. బయట తినడం ఎప్పుడు నీకు తప్పనిసరి అయితే తప్ప. బయట ఎవరు తిననే. నువ్వు భర్త బయట తింటున్నాడంటే అర్థం నువ్వు ఇంట్లో సరిగా చేయడం, సకాలంలో చేయకపోవడం. ఎప్పుడు లేవాలంటమ్మా? గుర్తుపెట్టుకోండి ఒక్క మాట. చీకటితో లేచి చదమ్మా. తన ఇంటి వారికి భోజనము. ఇక్కడ పుణ్యం ఏం చేసుకొని చెప్పండి. నువ్వు ఉదయాన్నే లేచి ఇంటి వాళ్ళకి భోజనం తయారు చేస్తున్నావా? పొయ్యి కట్ట మండ చేయి, పొయ్యి కొద్దిగా తయారు చేయి అంటున్నావా? జాగ్రత్త.
బద్ధకస్తం అనేది స్త్రీకి ఉండకూడదు. ఆమె మరి పురుషులకు ఉండొచ్చా? వెంటనే మీరు వేస్తారు ప్రశ్న. కాదనలా, ముందు స్త్రీకి ఉండకూడదు. ఎందుకో తెలుసా? ఇంటి బాధ్యత స్త్రీది. ఆమె ఇంటి బాధ్యత ఎవరిదమ్మా? మీరందరూ వెన్నెలకడ లేచి ఆహారం సిద్ధపరిచేవారిగా ఈ రోజు నుండి ఉందురుగాక. తర్వాత మాట చదువుమా. చూసారా, నీవెప్పుడైతే ఇంకొకరింటికి వెళతావో, ఇంకొకరింటికి వెళ్తావు, ప్రమాదం. అది ప్రమాదం, చాలా ప్రమాదం. వాక్యం చక్కగా మనకు బోధిస్తుంది. వాక్యం చక్కగా బోధిస్తుంది. నీకు పని చేయడం మానుకున్నావంటే నీ నోరు పని చేయడం మొదలు పెడుతుంది. చేత్తో పని చేయడం మానుకుంటే చెప్పాలి, నోరు పని చేస్తుంది. సామెతల్లోనే మనం చూద్దాం. చూడండి 31వ అధ్యాయంలో, ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పని కత్తెలకు భత్యము. భత్యం అంటే నేనేదో అన్నం అనుకున్నా, కాదు, పని. ఎవరి పని వాళ్ళకు, ఎవరి పని. సామెతల గ్రంథం 31వ అధ్యాయం మొత్తం ఆడోళ్ళు నేర్చుకోవాలి. ఆమె 31వ అధ్యాయం అంతా ఒక స్త్రీ నెరవేరిస్తే ఆ ఇల్లు ఒక చిన్న పరలోకము. ఆమె సామెతల గ్రంథాన్ని మీరు గమనించారో లేదో, ప్రారంభమేమో పురుషునితో ప్రారంభమైతే ముగింపేమో స్త్రీతో ముగిస్తుంది. 31వ అధ్యాయం ఇన్ని శ్రేష్టమైన సంగతులు. 16వ వచనం, సామెతలు 31:16, ఆమె పొలమును చూసి దానిని తీసుకొనును, తాను కూడబెట్టిన ద్రవ్యం పెట్టి. పొలం కొంటది, నాటిస్తుంది. ఆమె పొలం కొనిద్ది, అమ్మా కూడబెట్టి ఏం చేస్తుంది? ఈరోజు నిన్న ఉదయకాలం ఒక ఆమె చనిపోయింది అనుకోండి మన ఇళ్ళ దగ్గర. ఇవాళ ఉదయం నేను వాళ్ళ ఇల్లు దర్శించడానికి వెళితే భక్తి ఏం చెప్పాడో తెలుసా? మా బావా ఈ ఇల్లు ఆమె కట్టింది. ఆమె ఆ ఇల్లు కూడా ఆమె కట్టింది. బస్ స్టాండ్లో ఉన్న షాపు కూడా చెప్పాలి. మీ ఆయన అట్ట చెప్తాడు నీ గురించి. ఇచ్చిన డబ్బులు లెక్కే చెప్పదయ్యా, అట్లిత్తిట్లా మా ఆయన చేస్తుందయ్యా. ఈ మాటలు రాకూడదు. ఆయన చెబుతున్నాడు, బాబా ఇల్లు ఇల్లంతా చక్కగా పొదుపు చేసేది. మీ అందరికీ నా హృదయపూర్వకమైన విన్నపం ఏంటంటే, నీ భర్త నీ గురించి అలాంటి సాక్ష్యము చెప్తారా, చెప్పించుకుంటారా? ఇంకా చూడండి, సామెతలో ఇంకొక మాట ఉంది. ఆమె పెనిమిటి అనే మాట చూస్తాం. 11వ వచనం, ఆమె పెనిమిటి ఆమె యందు నీకు చేతికి డబ్బిచ్చాడంటే నీ భర్త, నీ మీద ఏముంది ఆయనకి? దాన్ని నువ్వేం చేయాలంటే పెంచుకోవాలి. దేన్ని? నమ్మకం. ఏం చేయాలమ్మా? ఎంత చక్కని క్రమము. బద్ధకురాలుగా ఉండొద్దు. దయచేసి నువ్వు బద్ధకురాలు అయితే నీ ఇల్లంతా దరిద్రము తాండవిస్తుంది. గుర్తుపెట్టుకోవాలి, దరిద్రము ఎప్పుడు నీ ఇంటికి ఐశ్వర్యము రాదమ్మా.
బద్ధకురాలిగా ఉండకూడదు. బద్ధకురాలి పని చెయ్యి, పని చెయ్యి. ఇంకా చూడండి సామెతలు 31లోనే 21వ వచనం, తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించుకుందు. ఆమె పరుపులను సిద్ధపరుచుకొను. ఆమె బట్టలు సన్నని నార బట్టలు, రక్తవర్ణపు వస్త్రములు. ఆమె పెనిమిటి ఎంత చక్కైన బద్ధకురాలుగా ఉండమాక. మొదటిది ఏంది? ఇంటింట. రెండోది ఏంటి? మూడోది వగరుబోతూ. చదవాలి మూడో మాట. ఆడరానంటే అనగూడని మాటలు నీ నోట. అనగూడని మాటలు. అమ్మా, నీ నోట ఎప్పుడు కూడా పలకకూడని మాటలు పలకూ. మరి ఏ మాటలు పలకాలి? ఆశీర్వచనపు మాటలు మాత్రమే నీ నోట. చూడండి, మళ్ళీ వెళ్దాం సామెతలు 31 26వ వచనం. జ్ఞానము కలిగి ఏం చేస్తాంట? ఒకసారి వర్షాలు పడకపోతే మనకి అందరం కలిసి ఎక్కడికి వెళ్ళాం? ఉపవాస ప్రార్థనని ఆ చాలల్లోకి వెళ్ళాం. వెళ్ళి అదేమి చిత్రమో చూడండి, వండుకొని పోయాం. అంటే ఇంటికాడ తినకుండా అక్కడ తినేట్టు. సరే, 3 గంటల వరకు ప్రార్థన జరుపుకొని మనం ఇక పరలోక ప్రార్థన చేసి ఆమెననేసరికి అందరూ లేచి, మనలో ఒక తల్లి అంటుంది, మొన్న మాకు కూడా పోయింది మన ప్రార్థన. ఏమైనా న్యాయమా అది? చేసింది ఏంటి ప్రార్థన? వర్షము. ఆ పేరు చెప్పాలి, మళ్ళీ తెచ్చుకుంటారు కదా. ఇంకా లేయండి, ఉన్న మప్పు కూడా తెలిస్తే అపవిత్రమైన మాటలు, ఆడరాని మాటలు, అంటే పలకకూడని మాటలు పలకో. ఎలా నోరు తెరవాలంటే ఇక్కడ ఏమని రాయబడింది? జ్ఞానము కలిగి. చదువు మా పద. జ్ఞానము కలిగి నోరు తెరవాలి. ఎంత మంచి మాట చెప్పింది అన్నట్టుగా ఉండాలి. అనరాని మాటలు నీ నోట. కొంతమందికి తెలియక భర్తను చులకనగా మాట్లాడతారు. ఈ భూమి మీద నీ భర్తను నువ్వే చులకనగా మాట్లాడితే బయటి వాళ్ళు ఏం గౌరవిస్తారు? అమ్మా, ఆలోచించావు ఎప్పుడన్నా? మా ఎక్కడికి వెళ్ళాడు అనగా ఆ పనికి మళ్ళీ వెళ్ళిపోయాడు, నాకు తెలియదు. నీ నోట నీ భర్తను నువ్వు గౌరవించకపోతే బయట వాళ్ళు ఎలా గౌరవిస్తారు? చాలా ప్రాముఖ్యమైన మాటలు ఇవి. నువ్వు ఎలా నోరు తెరవాలి? జ్ఞానము కలిగి నోరు తెరవాలి. నీ నోట అంత మంచి మాటలు రావాలి. 25వ వచనం కూడా అక్కడ ఒక మాట చెప్పబడింది. అమ్మా, సామెతలు 31:25 కదా నేను అన్నది. బలమును, నా తప్ప మీ తప్ప. 25వ వచనమమ్మా, బలమును ఘనతయు ఆమెకు వస్త్రమును. ఎందుకు తప్పు చదువుతారు? తర్వాత ఆమె కంట ఏమిటి? బలమును ఘనతయు ఆమెకు. పట్టు చీర కాదు ఇక్కడ వస్త్రం.
ఎంత మంచి మాట! అందరూ ఒకసారి చదవండి బైబిల్ తీసి. బలమును చదువుతున్న కొంతమంది చదవట్ల. 25వ వచనం మొదటి మాట అందరూ చదవండి. ప్రారంభ. బలమును ఘనతయు ఆమెకు వస్త్రాలు ఏంటి అమ్మా? బలము ఘనత. అది వస్త్రాలు. చాలా శ్రేష్టమైన విషయాలు. నువ్వు 10,000 పెట్టి పట్టు చీర కట్టింది వస్త్రంగా చెప్పబడాలి. అక్కడ నీకు ఘనత ఉంటే అది నీకేంటిది? వస్త్రం. అప్పుడు నువ్వు జ్ఞానం కలిగిన వాడు తెలుస్తావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఘనత, నీ మంచి ప్రవర్తనే నీకు ఆభరణముగా ఉండును గాక. కాబట్టి జ్ఞానము కలిగి నోరు తెరుస్తడమే కాదు, కృపగల ఉపదేశము. నోరు తెరిస్తే ఉపదేశం, బోధ చెయ్యగలిగితే నీవు అమ్మా నీళ్ళు స్వర్గసీమే. ఆమె నువ్వు బోధ చేయగలగా. అందుకని భార్యకు అరిషడ్ వర్గాలనే ఒక పుస్తకంలో భార్యకు 5 రకాల పేర్లు పెట్టారు. బోధ గురువు అంట. ఏ గురువు? బోధ చేయాలి. నీవు నీ ఇంటి వారికి ఏం చేయాలి? బోధ చేయాలమ్మా. ఆద గురువు ఏం చేయాలి? ఆదా చేయాలి. చెప్పండి, ఏం చేయాలి? ఆదంటే మిగిలించాలి, కాజేయడం కదా. నీవు నీ ఇంటిని ఏం చేసుకోవాలమ్మా? చేసుకోవాలి. ఇక్కడ కూడా చూడండి, తర్వాత వచనంలో 27వ వచనం, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా. మనం తినకుండా పని చేయకుండా తిందంట. పని చేయకుండా ఆమె భోజనము. ఈరోజు ఎవరైనా అట్లాంటి లేవడం, తింటాం, పడుకోవడం, మళ్ళా తింటాం, మళ్ళా లేచి ప్రార్థన. నిద్ర రాకేమొస్తుంది వాళ్ళకి? బ్యాలెన్స్ ఉంది. అదేగా అర్థం చేసుకోండి. పని చేయకుండా తినకూడదు. అపోస్తలుడైన పౌలు గారు కూడా పత్రికలో కూడా ఎవడైనా పని చేయకుండా భోజనము చేయకూడదు. ఈ స్త్రీ ఎంత ధన్యురాలండి, ఎంత బద్ధకస్తురాలు కాదు. ఈ భర్త ఒకవేళ బద్ధకంగా ఉంటే నువ్వు ముందుగా లేచి పని చేయడాన్ని బట్టి అతడు కూడా లేస్తాడు, పని చేస్తాడు. బద్ధకస్తుడు. అమెరికాలో ఒక చట్టం ఉందంట. పొద్దున్నే లేచి మా టీ పెట్టుకొచ్చి హానీ అంటే తేనె దగ్గారిపోతున్నాం, హానీ యూఆర్ వెరీ లైక్ బ్యూటీ అని టీ ఇవ్వాలంట. ఎవడన్నా అట్లా ఇవ్వలేదు, వాళ్ళ దగ్గర ఒక నెంబర్ ఉండదంట. నొక్కితే వచ్చి పోలీసులు వేసుకొని పోతారు. మా కాడ ఆ నెంబర్లకు అందరం బయట ఉన్నాం, లేకపోతే రోజుకు 4 సార్లు అయినా నొక్కేస్తాం. కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు కొంతకాలం అది అనుసరించాలి. వాళ్ళు టీ చేసుకొచ్చేవాడు, చూసారా? అది అన్యోన్య సహవాసం పెంచడానికి పెట్టిన పద్ధతి. అర్థమైందా? ఇక్కడ ఈ మది కాదు, పని చేస్తేనే ఏం చేస్తంట. ఎంత మంచి విషయం అండి. నువ్వు నీ ఇంట పని చేసినాకే తింటున్నావా? తిన్నాక పని చేస్తున్నావా? అది మంచి అలవాటు, అది మంచి ఇక్కడ. 4వ మాట చదవండి తిమోతిలో. వదరుబోతంటే ఊరుకోరకే మాట్లాడతాం, అనవసరమైన విషయాలు మాట్లాడతాం.
మౌనంగా ఉండటం మంచిది. స్త్రీయే కాదు, ఎవరైనా సరే ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. ఇప్పుడు చెప్పండి, ఎంత ఎక్కువ మాట్లాడితే అంత నష్టం. ఎవరు ఎక్కువ మాట్లాడతారు? నాకన్నీ తెలుసుకున్నా, నాకన్నీ తెలుసు అనుకున్నా, లేక నాకు అంతా తెలుసు, నేను అందరికంటే గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఎప్పుడైనా నువ్వు అనుకున్నావా, తప్పులో కాలేస్తావు, పప్పులో కాదు. ఎక్కడ తప్పు చేస్తావు. వదలబోతుండకూడదు. వదలబోతనం అంటే ఊరుకొరకే మాట్లాడు, అవసరమైనప్పుడే మాట్లాడు, అవసరమైనవే మాట్లాడు. వదలబోతూ స్త్రీలకు మంచి లక్షణము. ఊరుకొరకే మాట్లాడు. ఫస్ట్ స్టాండ్లో పేరు చెప్పను కానీ మన వాళ్ళే ఇప్పుడు పిల్లలై ఆ పిల్లలకు పిల్లలయ్యా. వీళ్ళు ఇప్పుడు అడగొచ్చండి, నేను నిన్ను చేసుకున్నప్పుడు ఎట్టున్నా, ఇప్పుడు ఎందుకు ఆ సంగతి? అసహ్యము. ఎంత అసహ్యమైన విషయాలు ఇప్పుడు అవి అవసరమా? 10 మందిలో వదరు ఏదో పనికి మళ్ళీ ఏం మాట్లాడతాం చూసారా? ఎంత విలువ లేకుండా. ఇక్కడున్న మనమందరం నేర్చుకుందాం, అనవసరమైన మాటలు మన నోట. ఎందుకంటే వదరుబోతులకు విలువ. ఆయన తాగి అప్పుడు మాట్లాడకపోతే చెట్టును తగులుతాడు. వస్తూ దారిన చెట్టు దగ్గర నేనంటే నీకు చెప్పాలి, వచ్చింది వాడికి మాట్లాడటానికి. నేనంటే నీకు లెక్కలేదు, నన్ను తగులుతావా? మధ్యగల వీడే వదరుబోతూ మాట్లాడు. వాటి వలన విలువ ఉండదు. దేవుని బిడ్డలంటే ఇవి ఉండకూడదు. స్త్రీకి ఉండకూడని లక్షణాలు ఇవి. వదలబోతా. తర్వాత మాట, మీరు గమనించారు లేదో, ఇద్దరు గొడవ ఆడుకుంటుంటారు. నీకు చేతనైతే తప్పించు, లేకపోతే ఎంత మౌనంగా ఉండు. కానీ నువ్వేలా గొడవలు పడతావు? నీకేం పని? నీకు సంబంధమే ఎందుకు? స్త్రీలు పౌలు గారు స్త్రీల గురించి చెప్తున్న మాటలు అనవసరమైన విషయం. తిమోతితో అంటూ ఉన్నాడు, చూడండి, అదే అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక, అదే అధ్యాయము. మా పరుల జోలికి పోయేవాడు మన జోలికి ఎందుకు వెళ్ళకూడదు అని చివరిలో 6వ అధ్యాయం చివరిలో చూడండి 20వ వచనంలో అంటున్నాడు, ఓ తిమోతి, చదువుమా, నీకు అప్పగింపబడిన దానిని ఏం చేయాలి మనం? అమ్మ, ఏం చేసుకోవాలి మనం? దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఒక పని అప్పగించాడు. జాగ్రత్తగా వినండి. దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇల్లు అప్పగించాడు. దేవుడు నిన్ను ప్రేమించి, మనలందరినీ ప్రేమించి ఒక కుటుంబాన్ని అప్పగించాడు. దాన్ని నువ్వు సరిగా కాపాడుకోకపోతే ఎలా? నాకు తెలిసి దొరకడంలో కుటుంబం వివాహం అయింది, అతను టీచరు, ఈమె టీచరు. నువ్వు వచ్చి మా ఇంట్లో ఉన్నాడు, ఈమె అక్కడికి వెళ్ళదంట, ఆయన వచ్చి ఎల్లింట్లో. ఇది ఎక్కడ లేదా? మాకు తెలియదు, నువ్వు వచ్చాడు. అలా చివరకు కోట్లై విడాకులు అయిపోయిన తర్వాత వివాహం చేసుకుంటారు. ఇవి భర్త లేడు, పిల్లలు లేరు.
చాలా కాలానికి జ్ఞానోదయమై తప్పంతా నాదే. దేవుడు నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని నువ్వేం చేయలేకపోయావు, కాపాడుకోలేవు. తిమోతికి అంటున్నాడు పౌలుగా, ఓ తిమోతి చదువా, నీకు అప్పగింపబడిన దానిని నువ్వేం చేయాలి, కాపాడుకుంటున్నావా? ఉన్నప్పుడు ఇలువ తెలియదు, ఎడావడ మాట్లాడేది. వాడు కాస్త టిక్కెట్ తీసుకుని పైకి పోయినాక భర్త లేడే బాబు ఎంత బాగా ఉన్నప్పుడు ఆ విలువ ఉంచుకున్నావా, కాపాడుకున్నావా? భార్య ఉన్నప్పుడు విలువ కాపాడుకున్నావా? బిడ్డలు ఉన్నప్పుడు విలువ కాపాడుకున్నావా? మనందరికీ దేవుడు ఒక బాధ్యతను అప్పగించాడు తెలుసా? ఆ బాధ్యతను మనం ఏం చేయాలి, కాపాడుకోవాలి. ప్రార్థనా జీవితం కూడా కాపాడుకోవాలి తెలుసా? ప్రార్థనా జీవితాన్ని, భక్తి జీవితాన్ని కూడా నువ్వేం చేయాలి, కాపాడుకోవాలి. వదరుబోతులాగా మాట్లాడుకో, పరుల జోలికి పోయేలా ఉండకూడదు. నీకేం పని, నీకు అవసరం, జాగ్రత్త. ఈ 5 లక్షణాలు దేవుని బిడ్డలమైన మన జీవితంలో ఉండకుండునుగాక. ఎప్పుడైనా ఆలోచించారు, పరుల జోలికి ఎందుకు వెళ్తారు? దేవుడు నీకు అప్పగించిన దాన్ని కాపాడుకయ్యా, కాపాడుకోవచ్చు. దేవుడు తప్పనిసరిగా లెక్క ఇస్తాడు. అంతేకాదు తిమోతి ఇంకొక మాట అంటున్నాడు చూడండి, కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకు. వట్టి మాటలు కూడా ఏంటి అయ్యి, అపవిత్రమైన. దర్శి దగ్గర మారెడ్డిపల్లి ఉంది కదా, దానికి తెలుసుగా. మనోళ్ళు ఒక ఆయన రెడ్డి గారి దగ్గర అప్పు తెచ్చుకోండి, నోటు రాసి ఇచ్చాడు. వినండి, ఇది అవసరం. నోటు రాసి ఇచ్చి అప్పు తెచ్చుకోండి. ఇవి సంవత్సరానికి ఎప్పుడో డబ్బులు అడిగాడు, అవి ఇస్తాలే అయ్యాను. రెండోసారి మూడోసారి అడిగి ఆయన కోపం వచ్చి ఇంత బూతు మాట, నా కొడక డబ్బులు ఇయ్యాలన్న బూతు మాట అనేసరికి సాయంత్రానికి పోయి ఇంట్లోకి వచ్చాడు. ఎవరు డబ్బు తీసుకో, నేను నీ కొడుకును, నేను నీకు చెప్పాలి, నేను బయటికి, నువ్వు నాకు అబ్బో, నేను నీకు, నేను బయటికే, ఊరందరూ వచ్చారు. అన్నాడు లేడు అడుగయ్యా, నేనేమంటుండు, నేను నన్ను కొడుకు, నిన్న మంచిదే నా పని, అప్పు లేదు, వాడికి తిరిగి ఇచ్చింది లేదు. తుదకు ఊరందరూ వచ్చి బ్రతిమలాడి దండం పెట్టి ఆ నోట్ సీల్ చేసి దండం పెడితే బయటికి. ఆ మాట చూడండి, అనవసరమైన మాట ఎంత ప్రమాదం చేసి. తుదకు వాళ్ళ కొడుకులు వచ్చి మేమున్నాం కదా, ఇదెట్ట అవుతాడు, లేదా మీ నాన్న కనుక్కో. నోటితో కొన్నిసార్లు అనకూడని మాటలు ఉన్నప్పుడు ప్రమాదము. దేవుని బిడ్డల జీవితాలు ఎలా పరీక్షించబడతాయి? మన నోట అనవసరమైన మాటలు. వాళ్ళు ప్రభు బిడ్డలయ్యా, వాళ్ళు దేవుని బిడ్డలయ్యా, వాళ్ళందుకే వాళ్ళ నోట అనవసరమైన మాటలు. సాక్ష్యం సంపాదించుకోవాలి. అపవిత్రమైన వట్టి మాటలు వద్దు, వాటి వలన ప్రయోజనము. జాగ్రత్తగా ఉంది. మన భక్తిని మనము కాపాడుకుందుముగాక. అది మీ ఇంటికి ఎంతో మేలు చేసేది. అమ్మ, మీ భర్తలు ఒక్కళ్ళని చెప్పాలి. మొన్నటి వాక్యంతో మా ఇంట్లో వదలబోతు మాటలు లేవు, అపవిత్రమైన మాటలు లేవు.
బద్ధకంగా పనిచేసే స్వభావం మారిపోయింది. పెందల కడనే లేవాలి. ఎప్పుడన్నా పెందల కడ. నీ ఇంటికి అలవాటు నీలో ఉంటే నీ ఇంటికి అందం. ఎప్పుడు నేను గుర్తు చేసే మాట ఇంకొకటి ఉంది. ఏంటది? విలాప వాక్యములు 2:19. నీవు లేచి రేయి నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులు దేవుని తట్టు చాపు ఎత్తు. నా ప్రియ ప్రభు నిన్ను నీ బిడ్డలను దీవిస్తాడు. నిన్ను నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. నీకు నీ బిడ్డలకు గొప్ప చెప్పాలి ఆశీర్వాదం. చదువు తీసారా? నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. నీళ్లు కృమ్మరించినట్లు ప్రభు సన్నిధిన నీ హృదయము కృమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణం కొరకు ఆయన తట్టెత్తమ్మా. దేవుని బిడ్డలమైన మనమందరం ఈ క్రమము కలిగి ఈ ఉండకూడని 5 లక్షణాలు తీసివేసుకొని దేవుడు మనకు అప్పగించిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలు కట్టిపెట్టి మనం ఏం చేయాలో తెలుసా? దేవుడు మనకు అప్పగించిన దానిని కాపాడుకొని దేవునికి మహిమ తెచ్చేవాళ్ళంగా. ఇంకా అంటాడు చూడండి తిమోతితో, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరముగా ఉండాలి. ఆ విషయములలో ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయములో మేము ప్రవీణులం అనుకున్నావా? తప్పిపోతాం. మాకు అన్నీ తెలుసు అనుకున్నావా? తప్పిపోతాం. అందరికంటే నేను బాగా ప్రార్థన చేస్తా, తప్పిపోతావు. నిన్ను నీవు ఏం చేయాలో తెలుసా? కాపాడుకో. నీ భక్తిని నువ్వేం చేయాలో తెలుసా? కాపాడుకోవాలి. నీ కుటుంబాన్ని నువ్వేం చేయాలి? కాపాడుకోవాలి. అద్భుతమైన విషయం ఇది. దేవుడు నీకు ఇచ్చిన భర్త, లేక దేవుడు నీకు ఇచ్చిన భార్య, దేవుడు నీకు ఇచ్చిన బిడ్డలు, దేవుడు నీకు ఇచ్చిన కుటుంబం నువ్వు కాపాడుకో. ప్రభువుకు మహిమకరంగా జీవిస్తా. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యమైన మనందరికీ దయచేయునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకో.